హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ కంపెనీ తెలంగాణ లిమిటెడ్ నుండి మనకు వచ్చినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్. ఇందులో వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ పోస్టులకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. సో చాలా స్పీడ్గా ఫాస్ట్గా తొందరగా వీడియోని పూర్తి చేస్తాను, కంప్లీట్గా వినండి. ఈ పోస్టులకి అర్హులు ఎవరు, జీతం ఎంత ఉంటుంది, తర్వాత వచ్చేసి ఈ ఉద్యోగాలు గవర్నమెంటా ప్రైవేటా, తర్వాత వచ్చేసి సేఫ్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఈ ఉద్యోగానికి రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది, దాని సిలబస్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒకటి కాదు అన్ని వివరాలు మీకు మేకప్ టు ప్యాకప్లో తీసుకొచ్చి చెప్తున్నారు. రైట్, చూస్తున్నానండి. హాయ్ హలో, దిస్ ఇస్ రాజేందర్ బొన్లా, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మనకు వచ్చేసి ఈ ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో వచ్చేసి మనకు ఆల్రెడీ ఇప్పటికే లైన్మెన్, జూనియర్ లైన్మెన్ పోస్టులతో పాటు ఇక్కడ వచ్చేసి మనకి ఇంజనీరింగ్ పోస్టులు అయితే మనకి తీసుకొచ్చారు, అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులు. దీనికి మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి టైం వచ్చేసి ఏప్రిల్ 12కి స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 3కి ఎండ్ అయిపోతుంటుంది. ఓకేనా. ఇక ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకి జూలై 17th రోజు ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఈ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో. ప్రస్తుతం అయితే మనకి 70 పోస్టులు ఉన్నాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్లోనే, జనరల్ రిక్రూట్మెంట్. ఇందులో వచ్చేసి మనకు ఏజ్ విషయంలో 18 to 44 years, తర్వాత ప్లస్ 5 years అనేది ఎస్సీ ఎస్టీ బీసీలకి కలుస్తుంది. సో ఆ రకంగా 49 వరకు కూడా రాసుకోవచ్చు. ఇక శాలరీ విషయం తీసుకున్నట్టే 64,295 స్టార్టింగ్ శాలరీ. నిజానికి 64,295 స్టార్టింగ్ శాలరీ అంటే దాదాపు ఇది సివిల్ సర్వీసెస్తో సమానమైనటువంటి శాలరీ. దీంట్లో ఈ శాలరీతో పాటు అంటే ఉద్యోగం వచ్చిన మొదటి నెలలోనే దీనికి హెచ్ఆర్ఏ, డిఏ, ఇంకా ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంకా అడిషనల్గా కొన్ని బోనస్లు కలుపుతారు. అంటే ఖచ్చితంగా వీళ్ళు 86,000-87,000 వేల రూపాయల శాలరీ తీసుకోవచ్చు స్టార్టింగే. అలాంటి గొప్ప ఉద్యోగం ఇది, శాలరీ పరంగా చూస్తే చాలా గొప్పది. అయితే ఇందులో వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మామూలుగా ఈ యొక్క పోస్ట్ పేరు అసిస్టెంట్ ఇంజనీర్. సో ద క్వాలిఫికేషన్ దట్ మస్ట్ పొసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో ఈ వీళ్ళు అంటే ఇంజనీరింగ్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనే కోర్స్ అయినా చేసి ఉండాలి ఇంజనీరింగ్లో, లేకపోతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో EEE, ఈసీఆర్ EEE ఇదే కదా. సో ఇది మనకు ఉండాల్సినటువంటిది. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయినా కానీ ఉండాలి. ఇంతే అనమాట. ఇంజనీరింగ్ విద్యార్థులు మాత్రమే దీనికి ఎలిజిబుల్, ఇంకా మిగతా వాళ్ళు ఎవరో ఎలిజిబిలిటీ అయితే లేదు. డిగ్రీ వాళ్ళు, మాకు ఫిజికల్ సైన్స్ ఉందన్నా కానీ దీనికైతే ఎలిజిబిలిటీ లేదు. తర్వాత వచ్చేసి 44 years ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇక అప్లికేషన్ విషయంలో ఆన్లైన్ అప్లికేషన్ సిస్టమ్ ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్లో వచ్చేసి మనము 200 రూపీస్ పే చేయాలి. ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీజు. తర్వాత 120 రూపీస్ వచ్చేసి ఎగ్జామ్ ఫీజు అన్నమాట. అయితే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉంటారో వీళ్ళు ఈ యొక్క 120 రూపీస్ నుండి ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. ఓన్లీ 200 కట్టుకుంటే సరిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగులు, వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి మాత్రం పూర్తిగా 320 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. ఇక ఒకే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఒకే ఎంట్రన్స్ ఎగ్జామ్, నో ఇంటర్వ్యూస్, డైరెక్ట్గా ఎగ్జామ్లో క్వాలిఫై అయితే ప్రభుత్వ ఉద్యోగం మన చేతిలో ఉంటుంది. కాకపోతే ఇంటర్వ్యూస్ ఉన్నాయి, అలా ఇలా ఉన్నాయంటే ఏమైనా చేతువాటం జరుగుతుందనే అనుమానం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అది పరిస్థితి లేదు. కాబట్టి ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్, పూర్ క్యాండిడేట్ ఉన్నా సరే తెలివితేటలుంటే ఉద్యోగం సాధించవచ్చు. ఇంజనీరింగ్ విద్యార్థులకి ఒక మంచి అవకాశం. ఇక జిహెచ్ఎంసీ ఏరియాలో రైట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత అప్లై చేసుకున్న పేమెంట్, ఇంపార్టెంట్ నోట్స్ ఇవన్నీ మనకు తెలిసే, దీని గురించి టైం వేస్ట్ చేసుకోవడం వద్దు. ఏమన్నా ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏమైనా సమస్య వస్తే ఇక్కడ కనిపించిన ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. దెన్ యూ కెన్ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఓకే రైట్. ఇక రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటంటే తప్పులు ఉండకూడదు, ఎడిట్ ఆప్షన్ మేము ఇవ్వము, కంపల్సరీగా అన్ని డీటెయిల్స్ చూసుకున్నాకనే పోస్ట్ చేయండి. అప్లై చేసే ముందు మీ యొక్క 10th మెమో, ఇంటర్ మెమో, ఇంజనీరింగ్ మెమో, స్టడీ సర్టిఫికెట్స్, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లు అన్ని దగ్గర పెట్టుకోండి. వాటి ద్వారానే అప్లై చేయండి అని చెప్పేసి ఇందులో ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు అడుగుతున్నారు. డేట్ ఆఫ్ బర్త్, కేసీ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికెట్స్ 7th క్లాస్ వరకు ఉండాలి ఖచ్చితంగా. ఇది లోకల్ ఏరియా, నాన్ లోకల్ ఏరియా చెప్తుంది. కొద్దిమంది నన్ను అడుగుతూ ఉంటారు యూట్యూబ్లో, సార్ నేను చదువుకున్న స్కూల్ ఇప్పుడు లేదు సార్, నేను సర్టిఫికేట్ ఎక్కడ తెచ్చుకోవాలి సార్ అని. ఇలాంటి వాళ్ళు డిఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళకు సొల్యూషన్ చెప్తున్నారు, అక్కడికి వెళ్ళి కలవచ్చు. ఓకేనా. తర్వాత గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, మీకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్, క్యాస్ ఇది ఒకవేళ మీకు ఉంటే కనుక క్రీమ్ లేయర్, నాన్ క్రీమ్ లేయర్ సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకోవచ్చు, నాన్ క్రీమ్ లేయర్గా. రైట్. ఇకపోతే వేకెన్సీస్ అనేది ఇది ప్రస్తుతం ఉన్న 70 పోస్టులు. ఇందులో వచ్చేసి లోకల్, నాన్ లోకల్ 2 రకాలుగా ఉంటుంది. ఏవైతే ఈ సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఏరియాలో ఉండేటువంటి జిల్లాలు ఉంటాయో ఆ సర్కిల్లో నివసించే వాళ్ళకి వచ్చేసి
ఇది డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్ కాదు, సర్కిల్ పోస్ట్ కాబట్టి, సర్కిల్ అంటే ఆ ఏరియాకు సంబంధించిన పోస్ట్ కాబట్టి 95% పోస్టులు ఆ ఏరియా వాళ్ళకి సంబంధించింది ఉంటుంది. మిగతా 5 పోస్టులకి నాన్ లోకల్ వాళ్ళు కూడా ఇక్కడ ప్రయత్నం చేయొచ్చు. తర్వాత ఆల్రెడీ ఉద్యోగులు అయి ఉండి, అంటే ఈ డిపార్ట్మెంట్లో ఉద్యోగులు అయి ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ అడిషనల్గా వాళ్ళు బెనిఫిట్స్ ఇస్తున్నారు. సో క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఒకటి మనం తీసుకోవాలి. రిజర్వేషన్ మనకు తెలిసిందే, కామన్గా ఉండేటువంటిది. కొత్తగా ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఇక్కడ కూడా ఇచ్చేశారు. ఓకే, తర్వాత వచ్చేసి బీసీలకు 25, దీంట్లో వచ్చేసి బీసీఏ 7, బీసీబీ 10, బీసీసీ 1 అండ్ బీసీడీ 7% రిజర్వేషన్, ఎస్సీ 7 15% అండ్ ఎస్టీ 6%, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితేనేమో 4%. ఓవరాల్గా స్త్రీలకు వచ్చేసి 33.3% రిజర్వేషన్ అనేది ఉంది. ఓకేనా. ఇక క్రీమీ లేయర్ విషయంలో, క్రీమీ లేయర్ అంటే ఏంటిది చెప్తాను మీకు. ఇక్కడ ఆల్రెడీ నేను యూట్యూబ్లో వీడియో పెట్టాను, మీరు చూడొచ్చు. ఎవరైతే బీసీలు అయి ఉంటారో, బీసీల ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి, వాళ్ళ తండ్రి తల్లి కానీ ప్రభుత్వ ఉద్యోగి కనుక ఉంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది 8 లక్షల కంటే ఎక్కువ ఉంటే అప్పుడు వాళ్ళు ఆ యొక్క బీసీ రిజర్వేషన్ కోల్పోతారు. అయితే దీనికి కండిషన్స్ ఉన్నాయి. ఏ ఉద్యోగులకు అనేది వర్తించదని, కేవలం రాజ్యాంగబద్ధంగా ఉండే ఉద్యోగాలు, అంటే ఆల్మోస్ట్ మన దగ్గర గ్రూప్ 1 క్యాడర్ అలాంటి ఉద్యోగాలు, అది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండాలి. ఎట్టి పరిస్థితులలో ప్రమోషనల్ పోస్ట్ అయ్యి ఉండకూడదు. అలా అంటే మీ ఫాదర్ కనుక గ్రూప్ 1 లెవెల్లో రిక్రూట్మెంట్ అయ్యి అతని యొక్క ఇన్కమ్ అనేది 8 లక్షల పైన ఉంటే అప్పుడు మీరు క్రీమీ లేయర్ పరిధిలో పోయి బీసీ రిజర్వేషన్ కోల్పోతారు, అది చూసుకోవచ్చు. ఓకేనా, రైట్. ఇక రిజర్వేషన్ టు డిస్కంటిన్యూ, సరే ఈ విషయాలు పక్కన పెడితే మనం డైరెక్ట్గా సిలబస్కు ఇక్కడ ఇది ఏరియాలో ఏమేమి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయంటే మనకి మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు, జోగులాంబ గద్వాల్, నారాయణపేట, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, సూర్యాపేట, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్. ఈ డిస్ట్రిక్ట్స్ అనేవి ఎస్పీడీసీఎల్ ఏరియాలో వచ్చేసి లోకల్ అవుతాయి. ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళకి 95% పోస్టులు ఉంటాయి, మిగతా 5% పోస్టులు అనేవి బయట వాళ్ళకు ఉంటాయి. ఓకేనా. అయితే ఈ జిల్లాలలో లోకల్ ఎవరంటే, ఈ జిల్లాలలో 1 నుండి 7వ తరగతి వరకు చదివిన వాళ్ళందరూ కూడాను లోకల్ అవుతారు. ఈ జిల్లాలో చదివి మీరు ఎక్కడైనా నివసించండి, ప్రస్తుతం ఈ జిల్లాలో అయినా ఇంతకుముందు చదివిన వాళ్ళందరూ కూడా లోకల్ అవుతారు. ఓకేనా, రైట్. ఇక రిటర్న్ టెస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మనకి 100 మార్క్స్కి ఉంటుంది అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ ఏలో వచ్చేసి మనకి 80 క్వశ్చన్స్ ఉంటాయి, సెక్షన్ బిలో వచ్చేసి 20 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ ఏలో ముఖ్యంగా కోర్ సబ్జెక్టు ఇంజనీరింగ్లో మీరు చదివినటువంటి ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. 20 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ, తర్వాత హిస్టరీ, తెలంగాణ కల్చర్, ఇలాంటి సిలబస్ గురించి మనం డీటెయిల్గా చెప్పుకున్నాం. అయితే మనకి 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్లో 80-20 ఉన్నటువంటి 100 ఉన్న ఈ క్వశ్చన్లో ఇది మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్. ఓకే, ఒక క్వశ్చన్కి ఒక మార్క్ సిస్టమ్, 120 మినిట్స్, మనకు 20 మినిట్స్ ఎక్స్ట్రా టైం కూడా ఇక్కడ ఇస్తున్నారు. ఇక ఎంట్రన్స్ ఎగ్జామ్ టైం కంటే ముందు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటాం మనం. ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి జూలై 17th. ఓకేనా. సెంటర్స్ మాత్రం ఓన్లీ హైదరాబాద్లోనే ఉన్నాయి, ఏ మూలకైనా మీరు హైదరాబాద్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఓకేనా, రైట్. ఇక బ్లూ బ్లాక్ బాల్ పెయింట్ OMR పైననే మనం ఎగ్జామ్ రాయాల్సింది ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కాదు. ఇది నెగిటివ్ మార్క్స్ ఉన్నట్టుగా మనకి ఎక్కడ చెప్పలేదు, అది కూడా లేనట్టే. ఇక ఎంట్రన్స్ ఎగ్జామ్లో మనము 100% మన యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ పూర్తయిన తర్వాత ఎలాంటి ఇంటర్వ్యూస్ లేవు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే, ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చినటువంటి వాళ్ళని రిజర్వేషన్ రూల్స్, రోస్టర్ వీటన్నిటి ప్రకారం తీసి 1:1 సెలెక్షన్ చేస్తారు. 1:1 అంటే ఒక పోస్టుకి 2, అంటే 70 పోస్టులు అంటే 140 మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఈ 140 మెంబర్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. అందులో 70 మెంబర్స్కి ఉద్యోగాలు ఇచ్చి ఇంకొక 70 మెంబర్స్ని బయటకు పంపిస్తారు. అయితే మనము 1:1 సెలెక్ట్ కావడానికి మినిమం ఛాన్స్ ఏంటంటే, క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే ఓపెన్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే 40% రావాలి, బీసీలు అయితేనేమో 35% రావాలి, ఎస్సీ ఎస్టీ అయితేనేమో 30% రావాలి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితేనేమో 50% మార్క్స్ రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనము అందులో మెరిట్లో ఉంటే, అంటే ఈ మార్కులు వస్తేనే మనం సెలెక్షన్ అయితే మనం కాదు పాస్ అయినట్టు, కానీ సెలెక్షన్ లిస్ట్లో మనం ఉన్నామన్నమాట. ఓకేనా, రైట్. ఇది మనం చూసుకోవాలి. శాలరీ ఆల్రెడీ నేను చెప్పేశాను. ఇక ప్రొబేషన్ పీరియడ్ 2 years ఉంటుంది, ట్రైనింగ్ ఇస్తారు వీళ్ళు. ట్రైనింగ్లో నేను వదిలిపెట్టి పోతాను అంటే ఖచ్చితంగా మనం ఒక బాండ్ పేపర్ రాసి ఇవ్వాల్సింది ఉంటుంది. నేను 80% ట్రైనింగ్ వదిలిపెట్టి ఉద్యోగం వదిలిపెట్టి పోవడం అని చెప్పేసి 5 years ఇక్కడే పనిచేస్తా అని చెప్పేసి మనం బాండ్ పేపర్ రాసి ఇవ్వాల్సింది ఉంటుంది. ఒకవేళ ట్రైనింగ్ మధ్యలో కనుక వెళ్ళిపోతే, ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకు 50,000 అంటే మన ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుంటారు కాబట్టి
ఈ రకంగా మన యొక్క ఆ సర్టిఫికేట్లు మనకి తిరిగి ఇవ్వాలంటే 50,000 రూపీస్ మనం ఫైన్ కట్టవలసి ఉంటుంది. తర్వాత 6 years తర్వాత ఓకేనా చనిపోయేటట్టు కంపెనీ సమ్ ఆఫ్ దట్ 1 lakh రూపీస్ కూడా మనకి ఫైన్ అయితే వేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. దెన్ లెట్ వి కమ్ టు దట్ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి. ఓవరాల్గా మనం చూసుకుంటే వేకెన్సీస్ 92% లోకల్ అండ్ 5% ఫర్ ద నాన్ లోకల్. ఓపెన్ కేటగిరీలో 16, ఉమెన్కి వచ్చేసి 9 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో జనరల్లో వచ్చేసి 5 పోస్టులు, ఉమెన్కి 2 పోస్టులు ఉన్నాయి. బీసీఏ వచ్చేసి ఓవరాల్గా మనం చూసుకుంటే 4 పోస్టులు జనరల్లో ఉన్నాయి, 1 పోస్టు ఉమెన్కి ఉంది. బీసీబీలో వచ్చేసి జనరల్లో 4 పోస్టులు, ఉమెన్కి 2 పోస్టులు ఉన్నాయి. బీసీసీలో వచ్చేసి ప్రస్తుతానికి అయితే పోస్టులు లేవు. బీసీడీలో జనరల్లో 5 పోస్టులు, ఉమెన్కి 1 పోస్టు. పీసీఈలో వచ్చేసి మనకి 3 పోస్టులు జనరల్లో, నెక్స్ట్ ఉమెన్లో 1 పోస్ట్ కూడా లేదు. ఎస్సీ విషయంలో తీసుకుంటే జనరల్లో 7 పోస్టులు, ఉమెన్కి 3 పోస్టులు ఉన్నాయండి. ఎస్టీ విషయంలో తీసుకుంటే జనరల్లో 4 పోస్టులు, ఉమెన్లో 1 పోస్టు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 3 పోస్టులు ఉన్నాయి. సో ఓవరాల్గా మనం చూసుకుంటే లోకల్ కేడర్లో వచ్చేసి 67 పోస్టులు, నాన్ లోకల్ కేడర్లో 3 పోస్టులు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఈ 3 పోస్టులు కూడా ఒకటి ఎస్సీ జనరల్, ఒకటి ఎస్టీ జనరల్, ఇంకొకటి ఓపెన్ జనరల్ అయితే ఉన్నది. సో ఇది మనకు ఉన్నటువంటిది. కష్టపడి చదివితే ఉద్యోగం వచ్చి పెద్ద లెక్క కాదు. ఎందుకంటే ఈ ఇంజనీరింగ్లో ఈ రూట్లో చదివి వచ్చిన వాళ్ళ సంఖ్య తక్కువే ఉన్నా కానీ కాంపిటీషన్ ఇచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్కి చదివే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇంజనీరింగ్ పిల్లలు ఎంతసేపు సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపు, కంపెనీల ఉద్యోగాల వైపు ఎక్కువగా ఉంటుంది. కాంపిటీషన్లో చదివే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి మీరు కష్టపడి చదివితే ఉద్యోగం సాధించడం పెద్ద లెక్క కాదు. ఇంత మంచి సాలరీ ఇంకెక్కడ కూడా దొరకదు. ఇకపోతే ఎంట్రన్స్ ఎగ్జామ్ విషయంలో మనం చూసుకున్నట్టయితే సెక్షన్ ఏలో 80% సిలబస్. దీంట్లో వచ్చేసి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ పేపర్ ఉంటుంది సెక్షన్ ఏలో. దీంట్లో వచ్చేసి లీనియర్ ఆల్జీబ్రా, క్యాల్కులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, కాంప్లెక్స్ వేరియబుల్స్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, న్యూమరికల్ మెథడ్స్, ట్రాన్స్ఫార్మ్ థియరీ, కామన్ ఇదంతా అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ సిలబస్సే. ఇక్కడ నుండి మనకు కొన్ని క్వశ్చన్స్. దీంట్లోనే మళ్ళీ పార్ట్ 2లో వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. దీంట్లో చూసుకుంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ కానీ, ఎలక్ట్రోమాగ్నెటిక్స్ ఫీల్డ్స్ కానివ్వండి, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ మెషిన్స్, నెక్స్ట్ వచ్చేసి పవర్ సిస్టమ్స్, నెక్స్ట్ కంట్రోల్ సిస్టమ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్. ఆ తర్వాత వచ్చేసి అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, తర్వాత పవర్ ఎలక్ట్రానిక్స్. ఇవి కామన్గా మనకి పార్ట్ 1, పార్ట్ 2లో 80 క్వశ్చన్స్కి, అంటే నాకు తెలిసి 40 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉండొచ్చు. ఇకపోతే 20 మార్కులకు వచ్చేసి సెక్షన్ బిలో వచ్చేసి మనకి ఈ జనరల్ అవేర్నెస్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ తీసుకున్నారు. ఇక్కడ అనలిటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అంటే ఆర్ఎస్ అగర్వాల్ లాంటి బుక్స్ చదివితే మనకు అర్థమైపోతుంది. కొంచెం రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఆర్థమెటిక్ కొంచెం టచ్ చేసినటువంటి టాపిక్స్ ఇవి. కొంచెం క్వశ్చన్ పేపర్ టఫ్గానే ఉంటుంది, ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కాబట్టి ఆ లెవెల్లో ఇంజనీరింగ్ విద్యార్థికి అనుగుణంగా ఇస్తాడు. జనరల్ అవేర్నెస్లో కొంచెం తెలిసి ఉండాలి మనకి, ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత వచ్చేసి కరెంట్ అఫైర్స్, వీటికి సంబంధించింది. ఇంగ్లీష్ గ్రామర్ కూడా ఉన్నది, బహుశా దీనికి ఒక 10 మార్కులు ఇవ్వడానికి ఛాన్స్ ఉందేమో. తర్వాత రిలేటెడ్ టు తెలంగాణ అండ్ కల్చరల్ మూవ్మెంట్, తర్వాత వచ్చేసి లాస్ట్లో కంప్యూటర్ నాలెడ్జ్. సో వీటన్నిటిని ఇరికించి 5 టాపిక్స్ ఇచ్చాడంటే మనకి 20 మార్కులలో ఒక ఇంగ్లీష్ని పక్కన పెడితే మిగతా వాటికి ఒక 2 మార్కులు అయితే ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉండొచ్చు. అన్నింటినీ మనం నెగ్లెక్ట్ చేయకుండా ప్రతిదాన్ని చదువుకొని పెట్టుకుంటే ఇట్ విల్ బి బెటర్. ఓకేనా, సో బేసిక్స్ కొంచెం టచ్ చేసడానికి ఛాన్స్ ఉంది కాబట్టి వాటిపైన ఎక్కువగా కోర్ సిలబస్ చదవగలిగితే ఇట్ విల్ బి వెరీ బెటర్ ఫర్ అస్ టు గెట్ ఏ జాబ్. ఓకేనా, అండ్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఓన్లీ సింగిల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, దర్ ఇస్ నో ఇంటర్వ్యూ అండ్ ఎనీథింగ్ ఎల్స్. దెన్ ఇఫ్ యూ హ్యావ్ just proved your talent in the entrance examination ability, you will get a job, and it is higher than the salary of a civil servant. Okay na? Right. So if you have any doubts, just you can ask me. I'm ready to give the answers. Thank you and all the best.